So now we are at 130 question. What is this 130 question? Name two animal fibers. ఎనిమల్ ఫైబర్స్ జంతువుల నుండి లభించే దారాలను రాయమని అంటున్నాడు. జంతువుల నుంచి లభించే జంతువులు కానీ క్రిమి కీటకాలు కానీ పురుగులు కానీ అట్లాంటి వాటి నుంచి లభించే దారాలు. ఏం దార ఎగ్జాంపుల్ ఏంటివి? సిల్క్ అండ్ ఊల్. సిల్క్ మరియు ఊల్. సిల్క్ దేని నుంచి లభిస్తుంది? పట్టు పురుగుల నుంచి లభించడం జరుగుతుంది. ఊల్ దేని నుంచి లభిస్తుంది? మేకలు లేదా గొర్రెల నుంచి లభిస్తుంది. మేకలు లేదా గొర్రెల నుంచి ఊల్ లభించడము జరుగుతుంది. సిల్క్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది? పట్టు పురుగుల నుంచి లభిస్తుంది. ఇది ఒక కీటకము అంటారు. ఊల్ ఎక్కడి నుంచి లభిస్తుంది? మేకలు లేదా గొర్రెల నుంచి ఊల్ లభించడం జరుగుతుంది. ఊల్ లభించడము జరుగుతుంది. సో ఇది మనకు ఎనిమల్ ఫైబర్కి రెండు ఎగ్జాంపుల్ రాయమంటే ఇవి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 131 క్వశ్చన్. వాట్ ఈజ్ సిల్క్ అండ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్? మరి సిల్క్ ఎక్కడి నుంచి తయారవుతుంది? సిల్క్ని కనుక తీసుకుంటే మరి సిల్క్ ఎక్కడి నుంచి తయారవుతుంది? సిల్క్ అనేది సిల్క్ వార్మ్ అనే కీటకం నుంచి తయారవడం జరుగుతుంది. ఈ సిల్క్ వార్మ్ ఏం చేస్తుంది? ఈ సిల్క్ వార్మ్ అనే కీటకం ఏదైతే ఉంటుందో ఇది డెవలప్ అవ్వకుంటూ అంటే సిల్క్ వార్మ్ అంటే ఏంద్రా? పట్టు పురుగు. ఈ పట్టు పురుగు అనేది డెవలప్ అవ్వుకుంటూ లాస్ట్కు ఏమవుతుంది అని అంటే ఇది మనకు ఒక ప్రౌఢ దశలోనికి మారుతుంది. దాన్ని కాటర్ పిల్లర్ అంటారు. ఏమంటారు? కాటర్ పిల్లర్. ఈ కాటర్ పిల్లర్ దశ లోపల ఏమవుతుందంటే ఈ పట్టు పురుగు మొత్తం సిల్క్నంతా దాని నోటి నుంచి ఇస్తూ గుండ్రంగా ఇది లోపలనే ఉండి గుండ్రంగా ఇట్లా తిప్పుకుంటా ఉంటుంది. తన చుట్టూ తిప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక దానికి గూడులాగా తయారవుతుంది. దీన్ని ఏమంటారంటే కుకూన్ అంటారు. ఏమంటారు? కుకూన్ అని అనడం జరుగుతుంది. ఈ కుకూన్ లోపలికి పట్టు పురుగుండి తన చుట్టూ ఈ విధంగా అల్లుకొని దారం రూపంలో అల్లుకోవడం జరుగుతుంది. ఇక దీని నుంచి ఏం చేస్తారు? దారాన్ని వేరు చేసి పట్టు దారాన్ని తీసుకొని దాని నుంచి పట్టు చీరలు, దానికి సంబంధించిన పట్టు పంచెలు అల్లడము జరుగుతుంది. ఇప్పుడైతే మన క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే ఏంటిది? ఈ సిల్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే సిల్క్ వార్మ్ అనే కీటకం నుంచి వస్తుంది. సిల్క్ వార్మ్ అనే కీటకం నుంచి పట్టు పురుగు అనే దాని నుంచి తయారవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 132 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఊల్ అండ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్? ఊల్ అంటే ఏమిటి? అది ఎక్కడి నుంచి తయారవుతుంది అని అడిగినాడు. ఫ్లీస్ ఆఫ్ షీప్ ఆర్ హెయిర్ ఆఫ్ గోట్స్. ఫ్లీస్ ఆఫ్ షీప్ ఆర్ హెయిర్ ఆఫ్ గోట్. సో జంతువుల చర్మం పైన ఉండే మెత్తని వెంట్రుకల నుంచి ఇది లభించడం జరుగుతుంది. గొర్రెలపై ఉండే వెంట్రుకలు ఏవైతే ఉంటాయో, గొర్రెల పైన ఉన్న వెంట్రుకలను ఏమైతే ఉంటాయో వాటిని ఏమనడం జరుగుతుందంటే ఫ్లీస్ అంటారు. వాటిని ఏమంటారు? ఫ్లీస్ అనడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని రకాల మనకు మేకల వెంట్రుకల నుంచి కూడా తయారవడం జరుగుతుంది. మేకల యొక్క వెంట్రుకల నుంచి తయారవడం జరుగుతుంది. ఫ్లీస్ అంటే గొర్రెల యొక్క బొచ్చు, గొర్రెల మీద ఉండే వెంట్రుకలు, గొర్రెల మీద ఉండే పొరను ఏమనడం జరుగుతుందంటే ఫ్లీస్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 133 క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ 133 క్వశ్చన్? విచ్ ఎనిమల్స్ ప్రొవైడ్ ఊల్ ఇన్ ఇండియా? ఇండియా లోపల ఏ ఎనిమల్స్ నుంచి మనకు ఊల్ తయారవడం జరుగుతుంది? ఊల్ తయారవడము జరుగుతుంది. ఊళ్ళు ఎక్కడి నుంచి తయారవుతుందంటే షీప్ నుంచి, గోట్ నుంచి, క్యామెల్ నుంచి, యాక్ నుంచి. సో షీప్స్ అంటే ఏంటివి? గొర్రెలు. సో మనకు భారతదేశం అంతటా కూడా గొర్రెలు వ్యాప్తి చెంది ఉన్నాయి. గోట్లు ఎక్కువగా నార్త్ ఇండియా లోపల గోట్లు ఎక్కువగా ఉంటాయి, మేకలు ఎక్కువగా ఉంటాయి. క్యామెల్ రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో కామెల్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. యాక్ లడఖ్, హిమాచల్ ప్రదేశ్ వంటి చల్లని కొండ ప్రాంతాలలో ఈ యాక్లు ఉండడము జరుగుతుంది. వీటి యొక్క వెంట్రుకల నుంచి మనము ఏం తయారు చేయడం జరుగుతుంది? ఊల్ని తయారు చేస్తారు. షీప్ యొక్క వెంట్రుకలను ఏమంటారు? ఫ్లీస్ అంటారు. ఫ్లీస్ అని అంటారు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇది కూడా మనకు ఒక పాయింట్ ఇది ఇంతకుముందు అడగడం జరిగింది. సో దట్స్ వై దిస్ ఈస్ ద వాట్ ఆన్సర్ ఫర్ విచ్ ఎనిమల్స్ ప్రొవైడ్ ఊల్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 134 క్వశ్చన్ చూడండి.
వాట్ ఆర్ న్యాచురల్ ఫైబర్స్? న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటివి? న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటివి? ప్రకృతిలో సహజంగా లభించే, ఫస్ట్ అది ఇంగ్లీష్లో చూడండి, ఫైబర్స్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. సో ప్రకృతి లోపల సహజంగా లభించే మొక్కలు, ప్లాంట్స్, మొక్కల నుంచి కానీ లేదా జంతువుల నుంచి కానీ, ఎనిమల్స్ నుంచి కానీ, మొక్కల నుంచి కానీ లేదా జంతువుల నుంచి కానీ తయారయ్యే దారాలు ఏవైతే ఉంటాయో వాటిని న్యాచురల్ ఫైబర్స్ అంటారు. ప్లాంట్స్ నుంచి తయారయ్యే దారాలకు ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే పత్తి నుంచి తయారయ్యే దారము కాటన్ థ్రెడ్, అదేవిధంగా జనప నార ఇవి దీని కిందికి తీసుకోవచ్చు ప్లాంట్స్ నుంచి. ఇక ఎనిమల్స్ నుంచి లభించే వాటికి ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే ఎనిమల్స్ నుంచి లభించేదికి పట్టు, ఉన్ని అనేటివి మనము ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చును. సో ఇవన్నీ కూడా ఎనిమల్స్ నుంచి వచ్చేటివైనా ప్లాంట్స్ నుంచి వచ్చేవైనా వీటిని ఏమంటారు? న్యాచురల్ ఫైబర్స్ అంటారు. ఏమంటారు? న్యాచురల్ ఫైబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ 135 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ సింథటిక్ ఫైబర్స్? సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటివి? సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటివి? ఫ్యాక్టరీలో తయారు చేసే ఫైబర్స్ని ఏమంటారు? సింథటిక్ ఫైబర్స్. ఫైబర్స్ మేడ్ బై మ్యాన్ యూజింగ్ కెమికల్స్. అంటే కెమికల్స్ను ఉపయోగించి, కెమికల్స్ను ఉపయోగించి కృత్రిమంగా తయారు చేసే దారాలను ఏమనడం జరుగుతుందంటే సింథటిక్ ఫైబర్స్ అంటారు. సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంది? మానవుడు కెమికల్స్ను ఉపయోగించి, రసాయన పదార్థాలను ఉపయోగించి తయారు చేసే దారాలను సింథటిక్ ఫైబర్స్ అంటారు, కృత్రిమ దారాలు అంటారు. ఏమంటారు? సింథటిక్ ఫైబర్స్, కృత్రిమ దారాలని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 136 క్వశ్చన్ చూడండి. నేమ్ టు న్యాచురల్ ఫైబర్స్. న్యాచురల్ ఫైబర్స్ ఇంతకుముందే రావడం జరిగింది. న్యాచురల్ ఫైబర్స్ కాటన్ అండ్ ఊల్. కాటన్ ఎక్కడి నుంచి వస్తుంది? మొక్కల నుంచి వస్తుంది. పత్తి మొక్కల నుంచి రావడం జరుగుతుంది. ఊల్ ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది? సిల్క్ వార్మ్ నుంచి ఊళ్ళు వస్తుంది. సిల్క్ వార్మ్ ఏ దశలో ఉన్న సిల్క్ వార్మ్ కాదు, సిల్క్ వార్మ్ నుంచి వచ్చేది ఏంటిది మనకు? సో సిల్క్ వస్తుంది. సిల్క్ వార్మ్ నుంచి ఏమొస్తుంది? సిల్క్ వస్తుంది. ఊల్ ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది మనకు? ఊల్ అనేది మేకలు లేదా గొర్రెల నుంచి రావడము జరుగుతుంది. అంటే ఇదేమో మనకు మొక్కల నుంచి తయారయ్యే న్యాచురల్ ఫైబర్కి ఎగ్జాంపుల్, ఇదేమో మనకు ఊల్ జంతువుల నుంచి తయారయ్యే న్యాచురల్ ఫైబర్కి ఒక ఎగ్జాంపుల్. 137 నేమ్ 2 సింథటిక్ ఫైబర్స్. 2 సింథటిక్ ఫైబర్స్ను చెప్పమని అంటున్నాడు. కృత్రిమ దారాలను చెప్పమని అంటున్నాడు. నేమ్ 2 సింథటిక్ ఫైబర్స్. సో నైలాన్ అండ్ పాలిస్టర్. నైలాన్ మరియు పాలిస్టర్లు ఇవి రెండు కూడా ఏంటివి? సింథటిక్ ఫైబర్కి ఎగ్జాంపుల్. నైలాన్ అనేది మనకు ఫ్యాక్టరీలో తయారవుతుంది. మరి నైలాన్ను చూసినారా? నైలాన్ దారము, నైలాన్ థ్రెడ్ అనేది ఏంటిది? మీరు మేజర్గా చూసేది మీ అమ్మ వాళ్ళు ఏదైనా పూసలు అల్లుకునే దారం ఉంటుంది కదా, ప్లాస్టిక్ దారము, ఆ ప్లాస్టిక్ దారం నైలాన్. బట్టలు ఆరవేయడానికి కట్టే దారం ఉంటుంది కదా, ప్లాస్టిక్ దారము, అది కూడా నైలానే. పాలిస్టర్ అంటే మీరు వేసుకునే బట్టలు, కాటన్ బట్టలు కాకుండా మిగతా ఎక్కువ రకాల బట్టలు కూడా పాలిస్టర్ తోటే తయారవుతాయి అనేది గుర్తుంచుకోండి. మన టీచర్లను అడిగితే వాళ్ళు మీకు నైలాన్ మరియు పాలిస్టర్లు తెచ్చి కూడా చూపెడతారు. ఓకేనా? రైట్. 138 క్వశ్చన్ చూడండి. విచ్ ఫైబర్ ఈజ్ కాల్డ్ ద క్వీన్ ఆఫ్ ఫైబర్స్? సో ఏ ఫైబర్ని క్వీన్ ఆఫ్ ఫైబర్స్ అని పిలుస్తారు? సిల్క్ను క్వీన్ ఆఫ్ ఫైబర్ అని పిలవడం జరుగుతుంది. సిల్క్ను క్వీన్ ఆఫ్ ఫైబర్స్ అని అంటారు. ఎందుకంటారు? ఇది చాలా మెత్తగా ఉండి, మెరుస్తూ ఉండి, లగ్జరీస్గా ఉంటుంది. మెత్తగా ఉంటుంది, మెరుస్తుంది, లగ్జరీస్గా ఉంటుంది. లగ్జరియస్ అంటే విలాసవంతంగా ఉంటుంది. ఎక్కువ డబ్బులున్న వాళ్ళు వేసుకునే రకంగా ఇది విలాసవంతంగా ఉండడం జరుగుతుంది. కాబట్టే దీన్ని క్వీన్ ఆఫ్ ఫైబర్స్ అంటారు. 139 విచ్ ఫైబర్ కీప్స్ అస్ వార్మ్ ఇన్ వింటర్ అంటే చలికాలంలో ఊల్ని ఎందుకు యూజ్ చేస్తాం మనము? మన బాడీని వెచ్చగా ఉంచడం కోసము స్వెటర్ల రూపంలో, గొంగడిల రూపంలో వాటిని మనము ఉపయోగించడం జరుగుతుంది. దేన్ని ఉపయోగిస్తారు? ఊల్ని
ఉపయోగించడం జరుగుతుంది. ఊల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఊల్ని ఉపయోగించడం లోపల ముఖ్యమైన సైన్స్ కీ కాన్సెప్ట్ ఏంటిదంటే ఇది థర్మల్ ఇన్సులేటర్. ఏంటిది? థర్మల్ ఇన్సులేటర్. థర్మల్ ఇన్సులేటర్ అంటే ఏంది? తన గుండా ఉష్ణాన్ని ప్రయాణించనీయదు. అంటే మనం ఈ యొక్క ఊల్తో తయారు చేయబడిన చెద్దర్ని కనుక లేదా స్వెటర్ని కనుక మనం వేసుకుంటే బయట ఉండే చలి ఏదైతే ఉందో ఈ లోపలికి రాకుండా, బయట ఉండే ఉష్ణము చలి రూపంలో ఉండేది ఏదైతే ఉందో ఇది లోపలికి రాకుండా కాపాడుతుంది. కాబట్టి మనకు వెచ్చగా ఉన్న ఫీలింగ్ రావడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఉన్న టెంపరేచర్ అనేది లాస్ కావడం లేదు, బయట ఉన్న చలి అనేది మనకు రాదు. అందుకే థర్మల్ ఇన్సులేటర్గా వ్యవహరించడం జరుగుతుంది. థర్మల్ ఇన్సులేటర్గా వ్యవహరిస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ 139. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 140 క్వశ్చన్ చూడండి. విచ్ పార్ట్ ఆఫ్ ద షీప్స్ బాడీ ఈల్డ్స్ ఊల్? సో మనకు షీప్స్ గొర్రెలు ఉన్నాయి కదా, ఆ గొర్రెల యొక్క ఏ భాగము మనకు ఊల్నిస్తుంది? గొర్రెల యొక్క ఏ భాగం మనకు ఊల్ని ఇవ్వడం జరుగుతుంది? హెయిర్ ఆర్ ఫ్లీస్. సో గొర్రె శరీరం పైన ఉన్న వెంట్రుకల పొర నుండి ఊల్ అనేది తయారవుతుంది. గొర్రె శరీరం పైన ఉన్న వెంట్రుకల నుంచి ఏమవుతుంది? ఊల్ అనేది తయారవడం జరుగుతుంది. ఊల్ అనేది తయారవుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 141 క్వశ్చన్. వాట్ ఈజ్ షీరింగ్? షీరింగ్ అంటే ఏంటి? దేన్ని షీరింగ్ అంటారు? దేన్ని మనము షీరింగ్ అనడం జరుగుతుంది. కటింగ్ ఆఫ్ ఫ్లీస్ ఫ్రమ్ షీప్. సో గొర్రె శరీరం పైన ఉన్న వెంట్రుకలు ఉంటాయి కదా, వాటిని సేకరించి కత్తిరించే ప్రక్రియను, గొర్రెల యొక్క పైన ఉండే ఇది వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఆ వెంట్రుకలను కత్తిరించే ప్రక్రియను ఏమంటారంటే షీరింగ్ అంటారు. ఇది సాధారణంగా మనకు సమ్మర్లో చేస్తాం. ఈ పని సమ్మర్లో చేయడం జరుగుతుంది. ఎందుకంటే వింటర్లో చేస్తే మళ్ళీ గొర్రెలకు కూడా చలి పెడుతుంది కదా చలికాలంలో చేస్తే. కాబట్టి వాటిపైన ఉన్న వెంట్రుకలను ఎప్పుడు తొలగిస్తారు? సమ్మర్లో తొలగించడం జరుగుతుంది. ఇది కత్తిరించినప్పుడు గొర్రెలకు ఏ విధమైన నొప్పి అనేది రాదు. షీరింగ్ అంటే ఏంది? కటింగ్ ఆఫ్ ఫ్లీస్ ఫ్రమ్ షీప్. మన గొర్రెల యొక్క శరీరం పైన ఉన్న వెంట్రుకలను కత్తిరించే ప్రక్రియను ఏమంటారు? షీరింగ్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 142 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ స్కోరింగ్? స్కోరింగ్ అంటే ఏమిటి? వాషింగ్ ఫ్లీస్ టు రిమూవ్ డర్ట్ అండ్ గ్రీజ్. సో గొర్రె యొక్క శరీరం పైన ఉండే వెంట్రుకలను సేకరించినప్పుడు వాటిపైన ఏముంటుంది? డస్ట్, దుమ్ము ఉండడం జరుగుతుంది. లేదా డర్ట్, దీని మట్టి ధూళి లాంటి ఉండడం జరుగుతుంది. లేదా జిడ్డు, గ్రీజ్ ఉండడం జరుగుతుంది. గ్రీజ్ అనేది ఉంటుంది. గ్రీజు లేదా మురికి అనేటివి అన్నీ అంటుకొని ఉంటాయి. కాబట్టి ఆ వెంట్రుకలను పెద్ద ట్యాంకుల్లో వేసి సబ్బు నీటి లోపల వాటిని నానబెట్టి శుద్ధి చేయడం జరుగుతుంది. అట్లా శుద్ధి చేసే ప్రక్రియను ఏమంటారంటే స్కోరింగ్ అంటారు. వాషింగ్ ఫ్లీస్ టు రిమూవ్ డర్ట్ అండ్ గ్రీజ్. సో ఇది ఫ్లీస్ ఏదైతే ఉందో, ఈ గొర్రెల నుంచి తయారు చేసిన బొచ్చు ఏదైతే ఉందో దీనిని శుభ్రపరిచే ప్రక్రియను ఏమనడం జరుగుతుందంటే స్కోరింగ్ అంటారు. 143. వాట్ ఈజ్ సార్టింగ్ అంటే ఏమిటి? సో సెపరేటింగ్ ఫ్లీస్ అకార్డింగ్ టు టెక్స్చర్. సో శుభ్రం చేసిన వెంట్రుకలను వాటి నాణ్యతను, పొడవును, టెక్స్చర్ని బట్టి వేరు చేయడాన్ని ఏమంటారంటే సార్టింగ్ అంటారు. పొడవైన వాటిని కానీ, నాణ్యతను ఆధారంగా చేసుకొని కానీ, లేదా వాటికి ఉండే మెత్తదనాన్ని ఆధారంగా, స్పర్శతో మెత్తదనం ఆధారంగా చేసుకొని కానీ సపరేట్ చేయడాన్ని ఏమంటారంటే సార్టింగ్ అంటారు. ఇప్పుడు మనకి ఏమేమి పదాలు వచ్చినాయి ఇప్పటిదాకా? సో మనకు షేరింగ్ వచ్చింది, షేరింగ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకేమొచ్చింది? షేరింగ్ తర్వాత స్కోరింగ్ వచ్చింది. స్కోరింగ్ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? సార్టింగ్ వచ్చింది.
షేరింగ్ అంటే ఏంటిది? కట్ చేయడం. గొర్రెల యొక్క పైన ఉండే మనకు ఏదైతే వెంట్రుకలు ఉంటాయో, బొచ్చు ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేయడాన్ని ఏమంటారంటే షేరింగ్ అంటారు. కట్ చేసిన దాన్ని శుభ్రపరిచే ప్రక్రియను స్కోరింగ్ అంటారు. శుభ్రపరిచిన తర్వాత అందులో వాటిని వేరువేరుగా వేరు చేయడాన్ని, అంటే పొడవైనవి, పొట్టివి, మెత్తనివి, గట్టివి అట్లా సార్ట్ అవుట్ చేయడాన్ని ఏమంటారంటే సార్టింగ్ అంటారు. వేరు చేయడాన్ని ఏమంటారు? సార్టింగ్ అంటారు. షేరింగ్, స్కోరింగ్, సార్టింగ్, వీటిని పదాలను గుర్తుపెట్టుకోవాలి. వీటి యొక్క ఆర్డర్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. షేరింగ్ తర్వాత స్కోరింగ్ చేస్తారు, స్కోరింగ్ తర్వాత సార్టింగ్ చేస్తారనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇట్లా మనం గుర్తుంచుకుంటేనే రాయగలుగుతాము. 144 క్వశ్చన్. వాట్ ఈజ్ ఫ్లీస్? ఫ్లీస్ అంటే ఏంటి? దేన్ని ఫ్లీస్ అంటారు? వాట్ ఈజ్ ఫ్లీస్? హెయిర్ కోట్ ఆఫ్ షీప్. సో షీప్ పైన గొర్రెల పైన గొర్రెల చర్మం పైన ఉండే దట్టమైన వెంట్రుకలను ఏమంటారనంటే ఫ్లీస్ అంటారు. ఫ్లీస్ అంటే ఏంటిది? హెయిర్ కోట్ ఆఫ్ షీప్. సో గొర్రెల యొక్క చర్మం పైన ఉండే వెంట్రుకలను ఏమనడం జరుగుతుందంటే మనము ఫ్లీస్ అంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 145 క్వశ్చన్ చూడండి. నేమ్ వన్ స్టేట్ ఇన్ ఇండియా ఫేమస్ ఫర్ వూల్ ప్రొడక్షన్. వూల్ ప్రొడక్షను ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది? మన భారతదేశంలో ఎక్కడ ఎక్కువగా జరుగుతుందంటే రాజస్థాన్లో ఎక్కువగా జరుగుతుంది. సో భారతదేశంలో ఊల్ యొక్క ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నది ఏ రాష్ట్రం ఉన్నది? రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క ఊల్కి చాలా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. ఎక్కువ మొత్తంలో తయారు చేస్తున్న రాష్ట్రం ఏంది? రాజస్థాన్. నెక్స్ట్ 146th క్వశ్చన్. నేమ్ వన్ ఎనిమల్ అదర్ దాన్ షీప్ దట్ ఈల్డ్స్ ఊల్. సో ఊళ్ళు జనరల్గా దేని నుంచి తయారవుతుంది? షీప్ నుంచి తయారవుతుంది. షీప్ నుంచి కాకుండా ఇంకా వేరే దాని నుంచి దేని నుంచి తయారు చేస్తారు? మేజర్గా దేని నుంచి తయారు చేస్తారు అంటే క్యామెల్ నుంచి. గొర్రెలు కాకుండా ఉన్నిని ఇచ్చే మరొక రకమైన ముఖ్యమైన జంతువు ఏది అంటే క్యామెల్ అంటే ఒంటెల నుండి కూడా తయారు చేయడం జరుగుతుంది. ఒంటెల నుంచి కూడా తయారు చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 147 క్వశ్చన్ చూడండి. ఊల్ ఫ్రమ్ యాక్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ రీజియన్? యాక్ నుంచి, జడల బర్రె నుంచి, యాక్ నుంచి ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నిని తయారు చేస్తారు? యాక్ అనే జంతువును మంచు ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో లడఖ్ ప్రాంతంలో యాక్ నుంచి మనకేం చేస్తున్నారు? ఉన్నిని తయారు చేయడం జరుగుతుంది. యాక్ నుంచి ఊల్ని సేకరిస్తున్నారు. ఇప్పుడు ఊల్కి సంబంధించింది ఏమేమి వచ్చింది? షీప్ నుంచి తయారు చేస్తాము, గోట్ నుంచి తయారు చేస్తాము, అదేవిధంగా యాక్ నుంచి కూడా తయారు చేస్తారు. యాక్ నుంచి ఎక్కువగా తయారు చేసేది ఎక్కడ? లడఖ్లో తయారు చేస్తారు. అదేవిధంగా ఇంకోటి క్యామెల్ కూడా ఉంటుంది. క్యామెల్ నుంచి తయారు చేసేది ఎక్కడ తయారు చేస్తారు? రాజస్థాన్లో తయారు చేస్తారు. షీప్స్ అండ్ గోట్స్ నుంచి తయారు చేసేది ఎక్కువగా మనకు నార్త్ ఇండియా లోపల ఎక్కువగా తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 148 క్వశ్చన్ చూడండి. ఊల్ ఫ్రమ్ గోట్ ఈజ్ కాల్డ్. గోట్ నుంచి తయారైన ఊల్ని ఏమంటారు? కాశ్మీరీ అండ్ పాష్మినా ఊల్ అంటారు. కాశ్మీరీ అండ్ పాష్మినా ఊల్ అని అనడం జరుగుతుంది. కొండ ప్రాంతాలలో ఉండే మేకల మెత్తని వెంట్రుకల నుంచి తయారు చేయబడిన నాణ్యమైన ఊల్ని అంటే అతి మంచిగా ఉండే ఊల్ని ఏమంటారు? కాశ్మీరీ అంటారు. కాశ్మీరీ అనడం జరుగుతుంది, లేదా పాష్మినా ఊల్ అనడం జరుగుతుంది. కాశ్మీరీ అంటారు లేదా పాష్మినా ఊల్ అని అనడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 149 క్వశ్చన్ చూడండి. నేమ్ వన్ ఫారెన్ బ్రీడ్ ఆఫ్ షీప్ రేర్డ్ ఇన్ ఇండియా ఫర్ ఫైన్ ఊల్. సో మన భారతదేశం లోపల విదేశాల నుండి తెచ్చి ఊల్ కోసం పెంచబడుతున్న గొర్రెల జాతి ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకు నాణ్యమైన మరియు సన్నని ఊల్ కోసము విదేశాల నుండి తెచ్చి భారతదేశంలో పెంచే గొర్రెల జాతి ఏదంటే మెరీనో షీప్. ఏంటిది? మెరీనో షీప్. వేరే దేశాల నుంచి దేనికోసము? మాంసం కోసం కాకుండా, మటన్ కోసం కాకుండా, ఉన్ని కోసం తెచ్చి పెంచబడుతున్న గొర్రెల జాతి మెరీనో షీప్. ఏంటిది? మెరీనో షీప్ను పెంచుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నెక్స్ట్ క్వశ్చన్ 150 క్వశ్చన్ చూడండి. సిల్క్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ స్టేజ్ ఆఫ్ సిల్క్ వార్మ్? సో సిల్క్ అనేది ఏ దశలో ఉన్న సిల్క్ నుంచి మనకు లభించడం జరుగుతుంది. సిల్క్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్న దాని యొక్క లైఫ్ సైకిల్లో జీవిత చక్రంలో ఏ దశలో ఉన్నప్పుడు సిల్క్ను తీస్తారు అని అంటే కుకూన్ దశ. ఏ దశ? కుకూన్ దశ. సో అంటే ఇది ఎప్పుడు అని అంటే కాటర్ పిల్లర్ దశలో ఉన్నప్పుడు ప్రౌఢ జీవి అంటారు. కాటర్ పిల్లర్ దశలో ఉన్నప్పుడు అది సిల్క్ను ఉత్పత్తి చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 151 క్వశ్చన్. వాట్ ఈజ్ సెరికల్చర్? సెరికల్చర్ అంటే ఏంటి? రేరింగ్ ఆఫ్ సిల్క్ వార్మ్స్ ఫర్ సిల్క్. సో సిల్క్ వార్మ్స్ ఫర్ సిల్క్, పట్టు ఉత్పత్తి చేయడం కోసము పట్టు పురుగులను పెంచే పద్ధతిని ఏమంటారంటే సెరికల్చర్ అంటారు. పట్టును ఉత్పత్తి చేయడం కోసం పట్టు పురుగులను పెంచే పద్ధతిని ఏమంటారు? సెరికల్చర్ అంటారు అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 152 క్వశ్చన్ చూడండి. విచ్ ఇన్సెక్ట్ ప్రొడ్యూసెస్ సిల్క్? సో ఏ పురుగు మనకు సిల్క్ను తయారు చేస్తుంది? విచ్ ఇన్సెక్ట్ ప్రొడ్యూసెస్ సిల్క్ అంటే సిల్క్ మాత్ అంటారు. ఏమంటారు? సిల్క్ మాత్ అనేది సిల్క్ను ఉత్పత్తి చేసే ఇన్సెక్ట్. దీన్ని ఏ దశలో ఇస్తుంది అంటే కాటర్ పిల్లర్ దశలో సిల్క్ను తయారు చేస్తుంది, సిల్క్ను ఇవ్వడం జరుగుతుంది. కాటర్ పిల్లర్ దశలో సిల్క్ను ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 153 క్వశ్చన్. విచ్ పార్ట్ ఆఫ్ సిల్క్ వార్మ్ సిక్రీట్స్ సిల్క్ ఫైబర్? సో ఏ పార్ట్ సిల్క్ ఫైబర్ను ఇవ్వడం జరుగుతుంది? ఏ పార్ట్ మనకు సిల్క్ ఫైబర్ని ఇస్తుంది అని అంటే సిల్క్ గ్లాండ్, పట్టు గ్రంథి అంటారు. పట్టు పురుగు శరీరం లోపల ఈ సిల్క్ గ్లాండ్ ఉంటుంది. ఒక ద్రవాన్ని అది విడుదల చేస్తుంది, ఒక లిక్విడ్ని విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసిన లిక్విడ్ గాలి తగలగానే వెంటనే గట్టిపడి అది సిల్క్ ఫైబర్గా మారుతుంది. వెంటనే గట్టిపడి దేనిగా మారుతుంది? అది సిల్క్ ఫైబర్గా మారడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 154 క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ కుకూన్? మరి కుకూన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కుకూన్? కుకూన్ అని దేన్ని అనడం జరుగుతుంది? కుకూన్ అని దేన్ని అంటారు? ప్రొటెక్టివ్ కవరింగ్ స్పన్ బై సిల్క్ వార్మ్. సో సిల్క్ వార్మ్ తన రక్షణ కోసము తన చుట్టూ పట్టు దారంతో అల్లుకునే ఒక గూడు లేదా కవచాన్ని ఏమనడం జరుగుతుంది అని అంటే కుకూన్ అంటారు. ఒక గూడు లేదా కవచాన్ని ఏమనడం జరుగుతుంది? కుకూన్ అంటారు. ప్రొటెక్టివ్ కవరింగ్ స్పన్ బై సిల్క్ వార్మ్ దీన్ని ఏమనడం జరుగుతుంది? కుకూన్ అని అనడం జరుగుతుంది. కుకూన్ అని అంటారు. నెక్స్ట్ 155 క్వశ్చన్. విచ్ స్టేజ్ ఆఫ్ సిల్క్ మాత్ ప్రొడ్యూసెస్ సిల్క్ థ్రెడ్స్? సో సిల్క్ దారాన్ని ఏది ఇస్తుంది? లార్వా, కాటర్ పిల్లర్. సిల్క్ మాత్ యొక్క లార్వా, దానినే కాటర్ పిల్లర్ దశ అంటారు. ఈ దశ మాత్రమే సిల్క్ థ్రెడ్ని అల్లుతుంది. ఈ దశ మాత్రమే సిల్క్ను అనేది ఇవ్వడం జరుగుతుంది. కాటర్ పిల్లర్ దశ. 156 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ సిల్క్ వార్మ్? సిల్క్ వార్మ్కి ఫుడ్ ఏంటి? సిల్క్ వార్మ్కి ఫుడ్ అనేది ఏంటిది? మల్బరీ లీవ్స్. సిల్క్ వార్మ్ యొక్క ఫుడ్ ఏంటిది? మల్బరీ లీవ్స్. పట్టు పురుగులు ఆహారంగా మల్బరీ ఆకులను తింటాయి. మల్బరీ ఆకులు అంటే ఏంటివి? మల్బరీ లీవ్స్ అంటే ఏంటివి? మనకు ఏ విధంగానైతే చెట్లు ఉన్నాయో, డిఫరెంట్ రకాలైన చెట్లు ఉన్నాయో, ఈ పట్టు పురుగుల కోసం పెంచే చెట్లను మల్బరీ చెట్లు అంటారు. ఆ మల్బరీ మొక్కల నుంచి తీసుకొచ్చిన ఆకులు ఏవైతే ఉంటాయో ఆ ఆకులను తిని ఈ యొక్క పట్టు పురుగులు పెరిగి చివరి దశలో కాటర్ పిల్లర్ దశలో మనకు పట్టును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. పట్టును ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ 157 క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ ద మోస్ట్ కామన్ సిల్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా? మనకు ఎక్కడ నుంచి ఎక్కువగా మనకు మన ఇండియాలో ఎక్కువగా సిల్క్ను తయారు చేస్తున్నామనంటే మనము అది ఎక్కువగా
ఈ యొక్క మల్బరీ సిల్క్ను మల్బరీ ఆకులను తెంపి మల్బరీ చెట్ల నుంచి మల్బరీ చెట్ల ఆకులను ఆహారంగా ఇచ్చి పట్టు పురుగులను పెంచి దాని నుంచి తయారు చేయబడిన సిల్క్ని మన భారతదేశంలో దాని నుంచి తయారు చేయబడిన పట్టుని మన భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. కాబట్టి మనము మల్బరీ సిల్క్ని మన భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నామనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. 158 క్వశ్చన్ చూడండి. నేమ్ వన్ వెరైటీ ఆఫ్ సిల్క్ అదర్ దాన్ మల్బరీ సిల్క్. సో మల్బరీ సిల్క్ తోటి కనుక పోల్చితే దాని రకంగా ఉన్న ఇంకొక సిల్క్ను చెప్పమని అంటున్నాడు. ఇంకొక సిల్క్ పేరేంది? టస్సార్ సిల్క్. ఇంకొక సిల్క్ ఏంటిది? టస్సార్ సిల్క్. మల్బరీ సిల్క్ కాకుండా లభించే మరొక అడవి పట్టు రకము టస్సార్ సిల్క్. ఏంటిది అది? టస్సార్ సిల్క్ అనేది గుర్తుంచుకోండి. టస్సార్ సిల్క్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 159 క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ సిల్క్ ప్రొడక్షన్? సిల్క్ ప్రొడక్షన్కి భారతదేశంలో మన ఇండియాలో ఫేమస్ ఏ రాష్ట్రం ఫేమస్? ఏ రాష్ట్రం ఫేమస్? కర్ణాటక రాష్ట్రము. కర్ణాటక రాష్ట్రము మన భారతదేశంలో ఎక్కువ ఫేమస్. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రం అనేది సిల్క్ ప్రొడక్షన్కి చాలా ప్రసిద్ధి చెందినది. నెక్స్ట్ 160 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రీలింగ్? వాట్ ఈజ్ రీలింగ్? రీలింగ్ అంటే ఏంటి? రీలింగ్ అంటే ఏంటి అని అంటే వాట్ ఈజ్ రీలింగ్? వాట్ ఈజ్ రీలింగ్? రీలింగ్ అంటే ఏంటిదో చూడండి. రీలింగ్ అంటే ఏంటిది మనకు? సో అన్వైండింగ్ సిల్క్ థ్రెడ్ ఫ్రమ్ కుకూన్. అన్వైండింగ్ సిల్క్ థ్రెడ్ ఫర్ కుకూన్. కుకూన్ నుంచి మనకు దారాన్ని వేరు చేసే ప్రక్రియను ఏమంటారంటే రీలింగ్ అనడం జరుగుతుంది. అంటే కుకూన్ను వేడి నీటిలో వేసి వాటిని ఉడకబెట్టి అందులో ఉండే పట్టుపురుగు చనిపోయే విధంగా చేసి దాని నుంచి దారాలను బయటకు తీసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఈ దారాలను బయటకు తీయడాన్ని ఏమంటారు? రీలింగ్ అంటారు. అన్వైండింగ్, కుకూన్ నుంచి ఒక్కొక్క దారాన్ని బయటకు తీసే ప్రక్రియను ఏమనడం జరుగుతుందంటే రీలింగ్ అంటారు. ఏమంటారు? రీలింగ్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 161 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ స్పిన్నింగ్ ఇన్ సిల్క్ మేకింగ్? సిల్క్ తయారీలో స్పిన్నింగ్ అంటే ఏంటి? సో ట్విస్టింగ్ ఫైబర్స్ ఇంటూ థ్రెడ్స్. సో చిన్న చిన్న దారపు పోగులు ఏవైతే ఉంటాయో ఆ దారపు పోగులను లేదా పీచులను మెలికలు తిప్పుతూ పొడవైన దారంగా మార్చడాన్ని ఏమంటారంటే స్పిన్నింగ్ అంటారు. పొడవైన దారంగా మార్చడాన్ని ఏమంటారు? స్పిన్నింగ్ అనడం జరుగుతుంది. స్పిన్ అంటే తిప్పడము. అట్లా తిప్పి ఒక దారము ఇంకొక దారం చోటు తిప్పి ఇట్లా పొడవైన దారంగా తయారు చేయడాన్ని ఏమంటారు? స్పిన్నింగ్ అని అంటారనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 162 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వీవింగ్? వాట్ ఈజ్ వీవింగ్? వీవింగ్ అంటే ఏంటి? వీవింగ్ అని దేని అనడం జరుగుతుంది? వీవింగ్ అంటే ఏంటిది? వాట్ ఈజ్ వీవింగ్? ఇంటర్లాకింగ్ యార్న్స్ టు మేక్ క్లాత్. సో ఈ దారాన్ని తయారు చేసినాం కదా, ఆ దారాలను ఒకదానిచే ఒకటి లాక్ చేస్తూ ఒకదానిచే ఒకటి కలుపుతూ బట్టలను తయారు చేసే ప్రక్రియను ఏమంటారంటే వీవింగ్ అంటారు. దారాల నుంచి బట్టలను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? వీవింగ్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. ఇంటర్లాకింగ్ యార్న్స్ టు మేక్ క్లాత్. సో ఈ యార్న్ తోటి ఈ విధంగా సో తయారు చేసుకొని వీటిని ఇంటర్లాక్ చేయడాన్ని ఒకదానిచే ఒకటి అల్లడాన్ని ఏమనడం జరుగుతుంది? దాన్ని వీవింగ్ అంటారు అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 163 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ డీగమ్మింగ్? వాట్ ఈజ్ డీగమ్మింగ్? డీగమ్మింగ్ అంటే ఏంటి? డీగమ్మింగ్ అంటే ఏంటి? రిమూవింగ్ గమ్ సో ఫ్రమ్ సిల్క్ థ్రెడ్స్. రిమూవింగ్ గమ్ ఫ్రమ్ ది సిల్క్ థ్రెడ్స్. సిల్క్ థ్రెడ్స్ నుంచి గమ్ను జిగురు నుండి తొలగించే ప్రక్రియను ఏమంటారంటే డీగమ్మింగ్ అంటారు. దీనివల్ల పట్టు మెత్తగా మరియు మెరుస్తూ ఉండడం జరుగుతుంది. డీగమ్ చేయడం వల్ల సిరిసిన్ని తొలగించడం. సో డీగమ్మింగ్ చేయడం వలన ఏమవుతుంది మనకు? సో పట్టు అనేది మెత్తగా మెరుస్తూ ఉండే దారంగా తయారవడం జరుగుతుంది. నెక్స్ట్ 164 క్వశ్చన్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ సిల్క్ ఈజ్ yellowish in color?
ఎల్లో కలర్లో ఉండే సిల్క్ ఏంటి? ఎల్లో కలర్లో ఉండే సిల్క్ ఏం సిల్క్ ఎల్లో కలర్లో ఉంటుంది? ఏం సిల్క్ ఉంటుంది? టస్సార్ సిల్క్. టస్సార్ సిల్క్ సహజంగా పసుపు గోధుమ రంగులో ఉండే పట్టును టస్సార్ సిల్క్ అంటారు. సహజంగా పట్టు గోధుమ రంగులో పసుపు గోధుమ రంగులో ఉంటుంది టస్సార్ సిల్క్ అనేది. పసుపు గోధుమ రంగులో ఉండేది ఏంటిది? టస్సార్ సిల్క్ అనేది గుర్తుంచుకోండి. 165 క్వశ్చన్ చూడండి. విచ్ టైప్ ఆఫ్ సిల్క్ ఈజ్ గోల్డెన్ ఇన్ కలర్? గోల్డెన్ కలర్లో ఉండే సిల్క్, గోల్డెన్ కలర్లో ఉండే సిల్క్, గోల్డెన్ కలర్లో ఉండే సిల్క్ ఏ సిల్క్ ఉంటుంది? మూగా సిల్క్. మూగా సిల్క్ అనేది గోల్డెన్ కలర్లో ఉంటుంది. సహజంగా మెరిసే బంగారపు రంగులో గోల్డెన్ కలర్లో ఈ మూగా సిల్క్ అనేది ఉండడం జరుగుతుంది. మూగా సిల్క్ యొక్క కలర్ ఏ విధంగా ఉంటుంది? గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. 167 క్వశ్చన్ చూడండి. విచ్ సిల్క్ ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్ ఇన్ అస్సాం? అస్సాంలో ఏ రకమైన సిల్క్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది? అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది మూగా సిల్క్. మూగా సిల్క్ అంటే సహజంగా బంగారపు రంగులో మెరుస్తున్నట్టుగా ఉంటుంది మూగా సిల్క్. సో ఈ మూగా సిల్క్ అనేది అస్సాం రాష్ట్రంలో తయారవుతుంది. నెక్స్ట్ 168 క్వశ్చన్ చూడండి. విచ్ సిల్క్ ఈజ్ రఫ్ ఇన్ టెక్స్చర్? సో రఫ్గా ఏ సిల్క్ రఫ్గా ఉండడం జరుగుతుంది? ముట్టుకోవడానికి ఎక్కువగా రఫ్గా ఉండే సిల్క్, గరుకుగా ఉండే సిల్క్ ఏది? టస్సార్ సిల్క్. టస్సార్ సిల్క్ ఎక్కడ పండుతుంది? ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది? అస్సాంలో ఎక్కువగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? గోల్డెన్ ఎల్లో కలర్లో ఉండడం జరుగుతుంది. సో ఇది టస్సార్ సిల్క్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 169 క్వశ్చన్ చూడండి. విచ్ సిల్క్ ఈజ్ వైట్ అండ్ సాఫ్ట్? సో వైట్ అండ్ సాఫ్ట్గా ఉండేది, వైట్ అండ్ సాఫ్ట్గా ఉండేది ఏ సిల్క్? మల్బరీ సిల్క్. వైట్ అండ్ సాఫ్ట్గా ఉండేది, తెల్లగా చాలా మెత్తగా ఉండే పట్టు రకము మల్బరీ సిల్క్. చాలా మెత్తగా ఉండే పట్టు రకం ఏ పట్టు రకము? మల్బరీ సిల్క్ అనేది మనము గుర్తుంచుకోవాలి. 170 క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్క్? సో అంటే మొత్తం దేశాలలో ఎక్కువగా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏది? చైనా. మన దేశంలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏది? కర్ణాటక. సో ఎక్కువగా ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎక్కువగా పట్టు పండే దేశం ఏది? చైనా. చైనా అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ది 172 క్వశ్చన్ చూడండి. వై డస్ ఊల్ కీప్స్ అస్ వార్మ్? మరి మనల్ని సిల్క్ ఎందుకు వార్మ్గా ఉంచుతుంది? ఎందుకు వెచ్చగా ఉంచుతుంది? ఇట్ ట్రాప్స్ ఎయిర్ విచ్ ఈస్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. సో ఇది మనకు పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే తన గుండా ఉష్ణాన్ని లేదా వేడిని ప్రసరింపనీయదు కాబట్టి మనల్ని బాడీ లోపల ఉన్న వేడి ఏదైతే ఉందో బయటకు పోదు, బయట ఉండే చలి ఏదైతే ఉందో లోపలికి రాదు కాబట్టి మనల్ని వార్మ్గా వెచ్చగా ఉంచడం జరుగుతుంది. వెచ్చగా ఉంచడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 172 క్వశ్చన్ చూడండి. వై ఈజ్ సిల్క్ షైనీ? సిల్క్ షైనీగా మెరుస్తూ ఉన్నట్టుగా ఎందుకు ఉండడం జరుగుతుంది? సిల్క్ షైనీగా మెరుస్తూ ఉన్నట్టుగా ఎందుకు ఉండడం జరుగుతుంది? డ్యూ టు ఇట్స్ స్మూత్ సర్ఫేస్. తన యొక్క నునుపుగా స్మూత్గా ఉండడం ఉంటుంది మరియు ప్రిజం ఆకారంలో ఉంటుంది. స్మూత్గా దాని యొక్క సిల్క్ను కనుక గమనిస్తే ప్రిజం ఆకారంలో ఉండడం వలన దానిపైన వెలుగుపడి ప్రకాశవంతంగా మెరుస్తుంది. దాని మీద వెలుగుపడి ప్రకాశవంతంగా మెరుస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 174 క్వశ్చన్ చూడండి. విచ్ ఈజ్ వార్మర్, కాటన్ ఆర్ ఊల్? కాటన్ అనేది ఎక్కువ వేడిగా ఉంటుందా? ఊల్ అనేది ఎక్కువ వేడిగా ఉంటుందా? కాటన్ కంటే ఊలే ఎక్కువ వేడిగా ఉంటుంది. కాటన్ కంటే ఏది ఎక్కువ వేడిగా ఉంటుంది? ఊల్ ఎక్కువగా వేడిగా ఉండడం జరుగుతుంది. ఊల్ గాలిని తనలో ఉంచి బయటకు గాలి పోకుండా చేయడం జరుగుతుంది కాబట్టి అది ఎక్కువ వేడిగా ఉంచుతుంది. మరియు ఇది థర్మల్ ఇన్సులేటర్, తన గుండా ఉష్ణాన్ని ప్రసరింపనీయదు అనేది కూడా గుర్తుంచుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ 175 క్వశ్చన్ చూడండి. విచ్ ఫైబర్ ఈజ్ స్ట్రాంగర్, సిల్క్ ఆర్ ఊల్? సిల్క్ మరియు ఊల్లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ ఉంటుంది? సిల్క్ ఈజ్ ద మోర్ స్ట్రాంగెస్ట్. సిల్క్ అనేది స్ట్రాంగ్గా ఉంచడం జరుగుతుంది. సిల్క్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఏది స్ట్రాంగ్గా ఉంటుంది?
సిల్క్ అనేది మనకు స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుంది, గట్టిగా ఉండడం జరుగుతుంది, బలంగా ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ 176th క్వశ్చన్ చూడండి. విచ్ ఫైబర్ ఈజ్ సాఫ్ట్ అండ్ లస్ట్రస్, సిల్క్ ఆర్ కాటన్? సో మెత్తగా ఉండి మెరుస్తూ ఉండే దారం ఏది? మెత్తగా ఉండాలి, మెరుస్తుండాలి. మెత్తగా ఉండి మెరుస్తూ ఉండేది సిల్కా కాటనా? సిల్క్. సిల్క్ అనేది ఎక్కువ మెరుస్తూ ఉండడం జరుగుతుంది. లస్ట్రస్ ఇన్ నేచర్, లస్ట్రస్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, అది ఎక్కువ మెరుస్తూ ఉంటుంది, ఎక్కువ మెత్తగా ఉంటుంది. అందుకే దీని యొక్క కాస్ట్ అనేది కూడా ఎక్కువగానే, ధర అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ 177 క్వశ్చన్ చూడండి. వై ఆర్ షీప్ రేర్డ్ ఇన్ కోల్డ్ రీజియన్స్? సో షీప్ అనేది రేర్డ్ ఇన్ కోల్డ్ రీజియన్స్. సో చల్లని ప్రాంతాలలో టు ఆప్టైన్ ఊల్. సో టు ఆప్టైన్ ఊల్ చల్లని ప్రాంతాల్లో ఉండే గొర్రెలు చలి నుండి తట్టుకోవడానికి దట్టమైన మరియు ఎక్కువ వెంట్రుకల పొరను పెంచుకుంటాయి. దానివల్ల ఆ ప్రాంతంలో మనకు ఎక్కువ ఊల్ అనేది లభించడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో పెరిగే ఊల్ అనేది ఎక్కువగా ఆ ప్రాంతం నుంచే రేర్ చేయడం, ఆ ప్రాంతం నుంచే సేకరించడం అనేది జరుగుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 178 క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఫర్ పాష్మినా షాల్స్? పాష్మినా షావల్స్ ఏ స్టేట్కు ఎక్కువగా ప్రసిద్ధి చెందినాయి? ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రసిద్ధి చెందిన పష్మినా షాల్స్కి ఎక్కువ పేరుగాంచిన రాష్ట్రం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ 179 క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ ఫేమస్ ఫర్ ఉలెన్ కార్పెట్స్? ఉలెన్ కార్పెట్స్కి ఎక్కువగా మనకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఉలెన్ కార్పెట్స్కి ఎక్కువగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్ భదోహీ ప్రాంతము. ఉత్తరప్రదేశ్లోని భదోహీ ప్రాంతం అనేది ఎక్కువగా ప్రసిద్ధి చెందిన ప్రాంతము. నెక్స్ట్ 180 క్వశ్చన్ చూడండి. నేమ్ 2 టెక్స్టైల్స్ మేడ్ ఫ్రమ్ సిల్క్ నుంచి తయారు చేసే 2 టెక్స్టైల్స్ని, 2 బట్టలను చెప్పమని అంటున్నాడు. ఏంటి అవి? శారీస్ అండ్ స్కార్ఫ్స్ ఎక్కువగా మనకు ఎక్కడి నుంచి తయారవుతాయి? సిల్క్ దారాల నుంచి ఎక్కువగా తయారవడము జరుగుతుంది. సిల్క్ దారాల నుంచి తయారు చేస్తారనేది గుర్తుంచు. నెక్స్ట్ నేమ్ 2 టెక్స్టైల్స్ మేడ్ ఫ్రమ్ ఊల్ నుంచి తయారు చేసే 2 టెక్స్టైల్స్ చెప్పమంటున్నాడు. ఊల్ నుంచి తయారు చేసే 2 బట్టలు. స్వెటర్స్ అండ్ బ్లాంకెట్స్. స్వెటర్లు మరియు బ్లాంకెట్స్ అంటే కంబళ్ళు అంటారు తెలుగులో. స్వెటర్స్ మరియు చలికాలంలో వేసుకునే దుస్తువులను, స్వెటర్స్ మరియు బ్లాంకెట్స్ని ఊల్ నుంచి తయారు చేయడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా?